ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక మంగళగిరికి వెళ్దాం. మంగళగిరిలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. జల్ జీవన్ మిషన్ కింద పనులు చేసిన 2024 నవంబర్ నుంచి ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే ధర్నాలు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొత్త ప్లాట్ఫామ్ లో బిల్లులు అప్లోడ్ చేస్తే త్వరగా చెల్లిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. ప్రస్తుతం 4133 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించి బకాయిలు విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరిలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు నిరసన దిగినటువంటి విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. ఇదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రెడ్ కాంతి, ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోవాలని, రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ స్పందించారా? ఇప్పుడు ఏదైతే ఈ ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వారికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి అంటూ జనసేన కార్యాలయం వద్ద నిరసనకు దిగడం జరిగింది. అయితే 2024 నవంబర్ నుంచి ఇప్పటి వరకు నిధులు ఒక్కటి కూడా చెల్లించలేదు. మేము పనులు చేయాలి అంటే మాకు నిధులు రాకపోతే ఎట్లా పని చేయాలి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం 133 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలి. 4133 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మేము ఎలా వర్క్స్ చేయాలి అంటూ వారు ఏదైతే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి, నిరసన చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మేము అడిగినటువంటి మాకు ఉన్నటువంటి నిధులు అనేవి రాకుండా మేము పనులు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని అటు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము, పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాము. మీ నిధులను విడుదల చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీకి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి కూడా 2 years అయింది కదా. 2024 ఇచ్చినటువంటి హామీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికి 2 years కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అనుకోవాలి? అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, లేదా పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన ఎలా స్పందిస్తారు? రైట్. రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించండి అని అడుగుతున్నారు. నిజానికి ఇది పవన్ కళ్యాణ్ శాఖ. సో పవన్ కళ్యాణ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపమని చెప్పి, నిజానికి ప్రభుత్వాల్లో కాంట్రాక్టర్లు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్లకి అయిపోయిన పనులకి బిల్లులు చాలా వరకు పెండింగ్ లోనే ఉంటుంది. కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతుంటున్నారు. ఇప్పుడు అందుకే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ లో పడిపోతే వాళ్ళ రోడ్డుపై పడిపోయినట్టు. అది కూడా ఇచ్చినటువంటి హామీ పవన్ కళ్యాణ్ అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి 2024 లో ఇప్పుడు నెరవేర్చండి అని చెప్తున్నారు. ఈ అన్ని హామీలతో అధికారంలోకి వచ్చారు కూడా కూటమి సర్కార్. మరి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అనేది కూడా ఒక పాయింట్ కింద కనిపిస్తోంది. ఇచ్చిన హామీలను కాదు, వీళ్ళకి పెండింగ్ బిల్లులు చేస్తామనే దాని గురించి. Big TV, without fear or favor.